బుచ్చిలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ నిన్న మా పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డిలు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వలేక వేరే వాళ్ళతో సమాధానం ఇవ్వటం పద్ధతి కాదు అని, ప్రసన్న అన్న 50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతామని, అలాగే విజయసాయిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందుతారని అన్నారు. ఈరోజు ముఖ్యంగా మన ప్రసన్న అన్న చెప్పినట్టు నిన్న ఇదే మండలంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నిన్న పంచేడు గ్రామంలో విలేకరుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా ఎంపీ అభ్యర్థి అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అలాగే మన శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు మన ప్రత్యర్థుల గురించి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడే సందర్భంలో ఈరోజు తిరిగి దానికి కౌంటర్గా వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, అంటే నియోజకవర్గంతో కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఈరోజు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఒక ఆయన చెప్తాడు, చరిత్ర తెలుసుకో అంటాడు. నీ చరిత్ర తెలుసా అనేసి అంటాడు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి చరిత్ర ఏంది, నల్లపరెడ్డి చరిత్ర ఏంది? వాళ్ళ నాన్నగారు 5 సార్లు ఎమ్మెల్యే, ప్రసన్న అన్న 6 సార్లు ఎమ్మెల్యే, అంటే 11 సార్లు ఎమ్మెల్యేలు. ఈ నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఇలాంటి చరిత్ర ఎవరికి లేదు. ఇలాంటి వ్యక్తి గురించి చరిత్ర తెలుసుకో అని చెప్పేది ఒకటి. ఇంకోటి, విజయసాయిరెడ్డి గారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసారంట. ఆయన ఉండేది నెల్లూరు. నెల్లూరు నుంచి మాకు రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి గారు వైజాగ్ వెళ్ళారు. మళ్ళీ తిరిగి ప్రసన్న చెప్పినట్టు మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఉన్నారో మాకు చెప్పేవారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప నాయకులు లేరు, అంత పెద్ద లీడర్ లేరు, మహానుభావుడు అన్నీ చెప్పి ఒక వారం రోజుల్లోనే పార్టీ మారడం జరిగింది. సో ఈరోజు పార్టీ గురించి అలాగే మాకు ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఎంపీ అభ్యర్థి గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడకుండా నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులతో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టించి ఏదేదో మాట్లాడి ఒక వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. ఇకపోతే గత ప్రెస్ మీట్లలో కానీ చెప్పాను, ఈ ఎలక్షన్ జరిగే లోపల ఈ బూత్ కమిటీలు ఎక్కడున్నాయి, బూతులు 324 బూతులు ఉన్నాయి కోవూరు నియోజకవర్గంలో. ఈ బూతులన్నీ తిరిగేటప్పటికి ఎవరైతే మా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఉన్నారో ఎలక్షన్ కానీ అయిపోద్ది. కాబట్టి గత ఎన్నికల్లో ప్రసన్నకి 39,890 ఓట్లు మెజార్టీ. ఈసారి ఖచ్చితంగా 50,000 పైచిలకు మెజార్టీ వస్తుంది. సో ఆ విధంగా మేము గట్టిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాగే విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ప్రసన్నని తిరిగి 7వ సారి ఎమ్మెల్యేగా రాబోయే రోజుల్లో మంత్రిగా కానీ చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.